అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. చార్మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండోయ్. ఈ రోజు కూడా హుషారుగా నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మొదలెట్టేద్దాం మరి. నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. వెల్కమ్ టు స్టార్ మైలా లేడీస్. సరే అయితే రమ్య చెప్పండి మీ గురించి. నేను మెడిసిన్ చదువుతున్నాను. అవునా? ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కి వెళ్ళాలి. ఓకే. కరోనా టైం కాబట్టి హాలిడేస్ కి వచ్చాను. కాదు ఇప్పుడు ఈ 2020 అంతా మెడిసిన్ ఎట్లా చదివారు మరి? ఆన్లైన్ లోనా? 2 months ఓన్లీ మాకు లాక్డౌన్ అన్నమాట యుఎస్ లో. యుఎస్ లో చదువుతున్నావా? యుఎస్ లో కరేబియన్ సీ లో. కరేబియన్ సీ లో సముద్రంలోనా? అంటే సముద్రం మధ్యలో ఉంటది అనమాట మా ఏరియా. చాలా చిన్న ప్లేస్. ఏంటి దాని పేరు? బార్బడోస్. బార్బెడోస్. యా. అమెరికన్స్ మధ్యలోనే చదువుకుంటున్నావు. ఎప్పటి నుంచి? నేను 1 year అయింది వెళ్ళి. నువ్వు ఇక్కడ డాక్టర్ అవ్వచ్చుగా, ఎందుకు అక్కడికి వెళ్ళి డాక్టర్ అవుతున్నావు? అక్కడ వెళ్ళి డాక్టర్ అవ్వడం అంటే నాకు అక్కడ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళి చదువుతున్నాను. అవును, అక్కడైతే ఎక్కువ చదువుకోవాలంట కదా. కష్టపడాలంటే చదువుకోవాలి కదా. ఎన్నేళ్ళు? 5 years. 5 years. దాని తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళాలి. దాని తర్వాత పెళ్లి చేస్తారు. సత్య. హాయ్ సుమ గారు. హాయ్ సత్య. నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. యుఎస్ హెల్త్ కేర్ లో చేస్తున్నాను. యుఎస్ ఫ్రెండ్సా మీరు? లేదు లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఇక్కడికి వచ్చి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారా? సో ఏంటి మీరు యుఎస్ హెల్త్ కేర్ లో వర్క్ చేస్తున్నా? అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రొవైడర్స్ అండ్ హాస్పిటల్స్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ హోమ్. హ్యాపీ కదా? చాలా పెయిన్ఫుల్ అది. ఇంట్లో కాబట్టి తినడానికి కూడా టైం ఇవ్వట్లేదు. అవునా? అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో పని చేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చి పడుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ చైర్ లోంచి కూడా లేచే అంత ఓపిక, అంత అవకాశం ఇవ్వట్లేదు. పాపం మీకైతే ఆల్మోస్ట్ చైర్లు ఇలా అతుక్కుపోయాయి. ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నాం. అవును. త్వరలోనే మీకు ఓపెన్ అవుతాయి అంటారా? మార్చ్ ఏప్రిల్ అంటున్నారు. వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత వచ్చాక. ఓకే. సౌమ్య. నా పేరు సౌమ్య. ప్రెసెంట్ మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ రీసెంట్ గా జాయిన్ అయ్యా. ఫస్ట్ లెవెల్ అంటే ఫస్ట్ కొంచెం కోటింగ్ నేర్పిస్తారా? లేదు, లెవెల్స్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశాను, ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎస్ఎన్ నగర్. ఓకే, అక్కడ ఇలా లెవెల్స్ లో ఉంటాయి అన్నమాట. సత్తి ఒకటే లెవెల్ అసలు. కొట్టు కొట్టు, బ్రష్ తీసుకో, కొట్టు, ముంచు కొట్టు, ముంచు కొట్టు. సంధ్య. హాయ్ సుమక్క. హాయ్. నేను జాబ్ చేస్తున్నాను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ. హియర్ ఓన్లీ. హియర్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు లేదు, ఆఫీస్ కి వెళ్ళాలి. నేను వెళ్ళాల్సి వస్తుందా? చూడు, వెళ్ళాల్సి వస్తే కూడా బాధే, వెళ్ళకపోతే కూడా బాధే. అంటే ఇప్పుడు తను నా చెల్లి. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను సేఫ్ గా, తను వెళ్ళాల్సి వస్తుంది. మరి మనకు భయం వేస్తుంది కదా. ఎలా వెళ్తారు? నువ్వు ఇంట్లో ఉండే లాభం, తను బయట అంతా తిరిగేసి ఇంటికే వస్తుంది. అదే కదా. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు సేఫ్ గా. నేను ఊరంతా ఇలా తిరిగి ఆ తర్వాత వెళ్ళి హాయ్ అంటున్నాను అక్కడ. కమాన్, మీ అందరికి 100 పాయింట్లు చేస్తున్నాం, తీసుకోండి. ఇప్పుడు స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇప్పుడు ఈ రౌండ్ లో క్వశ్చన్స్ అడుగుతాము, తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -10. సో మీరిద్దరేమో ఆ స్క్రీన్ చూడండి, మీరిద్దరేమో ఈ స్క్రీన్ చూడండి. ఓకే, ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. సత్య ఫస్ట్ బజర్ నొక్కింది, చెప్పు. సరిలేరు నీకెవరు. సరిలేరు నీకెవరు చూద్దాం. So cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. సెకండ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. రైతులని దేశానికి డాష్ అని అంటారు. సత్య. అన్నదాత. రైతులు అంటే అన్నదాత, ఇట్స్ లైక్ సినోనిమ్. కానీ భారతదేశానికి రైతుని డాష్ అని అంటారు. రైతే రాజు. అయితే రాజు. ఓకే, యాక్చువల్లీ ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్నెముక.
అంటే బ్యాక్ బోన్ అన్నమాట. ఇప్పుడు మన బాడీకి ఈ బ్యాక్ బోన్ అనే సపోర్ట్ లేకపోతే బాడీ కొలాప్స్ అయిపోతుంది కదా. అవునవును. అలాగే మన దేశానికి రైతే వెన్నెముక. ఆ వెన్నెముకే గనక లేకపోతే మొత్తం దేశం కొలాప్స్ అయిపోతుంది. మనం చూసాం అది ప్రత్యక్షంగా. అవును. మొన్న పాండమిక్ మొత్తంలో మనకి ఫైనలీ ఏం అవసరం పడింది? ఫుడ్. ఇది లేకపోతే ఎవ్వడు ఉండడు. ఇంకా దేనికోసమో అన్ని పరిగెత్తాం, అన్ని ఆగాయి, కానీ రైతు మాత్రం ఆగలేదు. అవును. సో సత్య, నీకు -10. తరగని బరువైన వరమని అనుకుంటూ మూడోది, ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. ఇదేంటి ఈవిడే నొక్కేస్తున్నారు అన్ని? ఏ బార్బిడోస్. చెప్పు సత్య. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, తరిగిట తరిగిట థా. ఓకే, చూద్దాం. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే సుది ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు. అలా సత్యకు 10 పోయి మళ్ళీ ఒక 20 వచ్చాయి. నెక్స్ట్ ఇది మ్యూజిక్, వినండి. షీ నొక్కింగ్ రే, షీ నొక్కింగ్. ఓ పిల్ల ఇష్క్ మూవీ సాంగ్. రాని రాని, పాట ఇక్కడ ఇరుక్కుంది, కొంచెం ఇలాను. అదే రే అదిరే అన్నే అదిరే కుదిరే. అంటే ఇందాక సాంగ్ వచ్చింది కదా, అందుకే అది నీకు హ్యాంగ్ ఓవర్ ఎక్కువ అనుకుంటా. మంచిగా చెప్పు. అదిరే నీ అదే ఇష్కులు కన్నే అదే. అదిరే నీ కన్ను. ఏంటి అసలు అదిరే పాట ఏంటి? గుండె జారి గల్లంతయ్యిందే. నీ అరే 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 అరే. ఈ అదిరే అంటే స్టార్టింగ్ సాంగ్. స్టార్టింగ్ ఉంది కాబట్టి ముందు అదే మ్యూజిక్ వచ్చింది, సో అది ట్యూన్ ఇప్పుడు వచ్చేసి నువ్వు అది పాడినట్ట. సరే విందాం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల. ఓకే రమ్య, -10. ఈ ఇమేజ్ లో ఆధారంగా ఇద్దరు హీరోల పేర్లు చెప్పండి. సత్య. వెన్నెల కిషోర్ ఇంకా ప్రియదర్శి. చూద్దాం. వెన్నెల కిషోరు, ప్రియదర్శి. రైట్ ఆన్సర్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. సత్య అసలు ఫస్ట్ రౌండ్ తోనే 170కి వెళ్ళి కూర్చుందమ్మా. మగాడితో ఆడదానికేలా పౌరుషం. చార్మడిలో మన రెండో రౌండ్. ఏమండి ఆవిడొచ్చింది. ఓకే, ఆవిడ వచ్చింది, ఈవిడ వచ్చింది, ఆవిడలందరూ వచ్చారు. సో ఇప్పుడు మీరు అందులోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన టాస్క్లు బాగా చేయాలి. ఓకే. సత్య లీడ్ లో ఉంది కాబట్టి తనకే ఇచ్చేద్దాం ఫస్ట్. చూడు సత్య. 1 2 3 4 ఎవరిని సెలెక్ట్ చేస్తావు? నంబర్ 1 కమాన్. హాయ్ సుమ గారు, ఈరోజు నేను పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే యాక్టర్స్ని ఇమిటేట్ చేయడం. యాక్టర్ని ఇమిటేట్ చేయాలి. ఓకే. ఓకేనా? Yeah. ఇలా రండి. రెడీ స్టార్ట్. వెల్కమ్ టు మీ లక్ష్మి. హాయ్ సుమ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను లక్ష్మి గారు. మా నాన్నగారు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మా బ్రదర్ మనోజ్ కూడా అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని, మీ ఎనర్జీకి ఇంత సీక్రెట్ ఏంటో చెప్తారా? ఎనర్జీగా ఉన్నాను అనుకోవడమేనండి. దానికి సీక్రెట్ అండి. ఆ సీక్రెట్ చెప్పకూడదు కదండి. రాజీవ్ గారు ఏం చేస్తున్నారు? బాగున్నాడండి. బాగున్నారా? Nice. పిల్లలు కూడా? యా, అందరూ బాగున్నారు. అది మీరు రా అంటున్నారు కదండి, అది రామానాయుడు. యూ షుడ్ రోల్ యువర్ ఆర్ అన్నమాట. ఓకే, ఎలాగా? అనండి ఆర్ రోల్ చేయాలి, కింద పడి దొరలాలన్నమాట. ఓ ఓకే. ఒకసారి కూడా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని నిలదీసి ఫైట్ చేశాను కదా, గుర్తుందా మీకు? అర్థమైంది కదా? ఒకసారి రామానాయుడు అనండి. రామానాయుడు. అలా కాదండి, ఇందాక చెప్పాను కకింద పడి దొరలుతూ ఉండాలన్నమాట. Okay. ఆర్ కరెక్ట్ కరెక్ట్. రావట్లేదండి. తర్వాత Try నేను చేస్తా. ట్యూటోరియల్స్ ఇస్తాను. ఆర్ కరెక్ట్, దట్స్ ఇట్. థ్యాంక్స్ అండి, బాగుందండి. ఒక డైలాగ్ చెప్తాను, మీరు అది ఎవరు చెప్పండి. అలాగే. ముందు మాట్లాడడం నేర్చుకో. సీను, మీ నాన్న ఎలా ఉన్నాడు అనడానికి, అరే సీను మీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అనడానికి తేడా ఉందిరా, లక్కడి కపూల్.
ఓకే నెక్స్ట్. యాక్చువల్ ఫైర్ ఆన్ స్టేజ్ అన్నమాట. ఓకే. కాశీకి పోయాడు, కాషాయం ధరించాడు. వారణాసి పోయాడు, వేషం మార్చుంటాడు అనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్ర. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సత్యకి ఆవిడ ఎన్ని పాయింట్లు ఇస్తారో చూద్దాం. నెక్స్ట్ రమ్య 90తో ఉంది కాబట్టి అర్జెంట్ గా పాయింట్లు పెంచాల్సిందే మనం. చూడు రమ్య, 1 2 3 4 ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? 2. అమ్మా 2. హాయ్ సుమ గారు, నా పేరు మహేశ్వరి. సో ఈరోజు నేను పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒకవేళ ఆ పార్టిసిపెంట్ యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్లో ఎలా డీల్ చేస్తారు? యుఎస్ లో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? మీకు అందులో ఎంప్లాయీ అంటే బేరర్ కావాలా? నేనే. మీరా? వెళ్ళండి. యుఎస్ కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కి వెళ్తే విలేజ్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారో ఊర్లో వాళ్ళు. Yeah. సరే. Very good morning. Welcome. How are you doing today? What do you want today? వడ, Vada. రౌండ్, మిడిల్ వన్ హోల్. What hole? ఇట్ విల్ బి లైక్ తెలుగులో రెడ్. చెప్పు, తెలుగులో చెప్పు, పర్లేదు. గుండ్రంగా ఉంటుంది, మధ్యలో గుండ్రం? హోల్ ఉంటది. What hole? What's that? అమ్మ జీవితం దీనికి ఏం తెలియదు. Yeah. దోశ ఉందా? What in there? పెద్దగా ఉంటది, దాంట్లో ఉప్పు కారం. I don't know what you're saying. పూరి తెలుసా? Puri? నూనెలో వేయించుతారు. Nuni? What is it? దీనమ్మ జీవితం. What did you say? Dinamma? పూరి పూరి Puri? You eat that? Yeah. How is it? చేయితో తింటారు. What say? What is it? What is showing? చెయ్యి చెయ్యి. Oh. నాకు తెలుసు అన్ని. ఈ యాక్టింగ్ లో ఇంకో కో యాక్టింగ్ ఉంది మళ్ళీ. ఏముంటాయి మీ హోటల్లో? We have burgers, pizzas, noodles. అందుకే ఇట్లా ఉన్నారు. Yeah. మంచి ఫుడ్ తినాలి. ఓకే సరే. రమ్య పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ సంధ్య. 1 2 3 4. నంబర్ 4. ఓకే చూద్దాం. హాయ్ సుమ మేడం, నా పేరు స్పందన. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు పార్టిసిపెంట్కి ఇస్తున్న టాస్క్ సోమరితనం ఉన్న కోడలు ఇంటికి కోడలిగా వస్తే ఎలా ఉంటుంది? సోమరితనంతో కోడలంట. నీకు ప్రాక్టీస్ అవుతుంది ఇప్పుడు. ఇంటికి కోడలుగా వస్తే ఎలా ఉంటుంది? ఓకే ఓకే. అత్తగారు నువ్వు ఉండు, నేను అవుతాలే. అమ్మా సంధ్య, ఏంటమ్మా ఇది? 11 అయింది, ఇప్పుడా లేవటం? నేను అంతే అత్తయ్య, అలాగే లేస్తాను. అలాగే లేస్తావులే గానీ అదంతా పెళ్లి కన్నా ముందు. ఇప్పుడు మాత్రం పొద్దున్నే 6 గంటలకల్లా లేవాలి. మా ఇంటి ఆచారం అది. అంత పొద్దునే లేవడం నా వల్ల కాదు అత్తయ్య. 6ంటికి లేవడం నీ వల్ల నా కాదా? వల్ల కాదు. సరే సరే, వెళ్ళి కొంచెం కాఫీ తీసుకొని రా. అదేంటి అత్తయ్య, కాఫీ మీరు తేవాలి కానీ నన్ను తెమ్మంటున్నారు? అత్తగారితో అలాగేనా మాట్లాడేది? నేను ఇంతే ఇలాగే మాట్లాడతాను. సరే కొంచెం వేడి నీళ్ళు పెట్టు అబ్బాయికి మీరు స్నానం చేయడానికి. పెట్టండి అత్తయ్య, నేను స్నానం చేస్తాను. వచ్చి నాకు బ్రష్ చేయండి ఫస్ట్. నీకు నేను బ్రష్ చేయాలా? అవునత్తయ్య. అంటే నీ బ్రష్ కూడా నువ్వు చేసుకోవా? లేదత్తయ్య, మీరే చెయ్యాలి నాకు. ఏమ్మా బ్రష్ ఒకటేనా? దా, పళ్ళు చూపించు, తోముతాలే. సరే గాని అత్తయ్య, ఆ. నాకు ఇప్పుడు కాఫీ తీసుకురండి వేడివేడిగా. అమ్మా కాఫీ నువ్వు తాగి తీసుకొని పెడతాను. రావాలమ్మా, నేను కూర్చుంటాను. లేదత్తయ్య, మీరే తీసుకురావాలి, నేను తాగాలి కాఫీ. తీసుకురండి. ఏమిటో కోడలు వస్తుంది అంటే ఏమిటో. నేను మహారాణి లాగా కూర్చోవచ్చు అనుకుంటే నన్ను పని మనిషిని చేసింది. ఇదిగో పట్టుకో అమ్మా. తాగించండి అత్తయ్య. ఏమ్మా ఇది కూడానా? అవును. ఏంటి షుగర్ తక్కువ వేసారు అత్తయ్య? ఆ? చాలా తక్కువైపోయింది, వెళ్ళి షుగర్ యాడ్ చేసుకుని రండి. చాలా మంది కోడలు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ. ఒకటా రెండా? 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేసా. ఓకే ఇదిగో. సరే సరే కానీ గాని కాఫీ వద్దు కానీ టిఫిన్ తీసుకురండి. అమ్మా నువ్వు వెళ్ళి ముందు ఆ దుప్పట్లు మడత పెట్టు. పని మనిషి మీరు కూడా కదా అత్తయ్య మడత పెట్టాలి. ఇప్పుడే కదా లేచాను గిన్నెలు నేను. మడత తోమాలమ్మా. పెట్టండి వచ్చి. పని మనిషి రావట్లేదు, బట్టలు అవన్నీ ఉతకాలి. మీరు అత్తయ్య చేయాలి, నేను కాదు. అమ్మో 10 లక్షలు కట్నం ఇస్తే ఏమిటో అనుకున్నాను. మరి ఇచ్చాను ఇదే కదా. లెక్క. మరి చెప్పలేదా మీకు 10 లక్షలు కట్నం ఇస్తున్నాం సరే అన్ని ఈ చేయండి? దోశ తిను. అబ్బా నేను తినలేను అత్తయ్య, నాకు చెయ్యి నొప్పిగా ఫోన్లే పెట్టి అక్కడ నువ్వు తినకు. వాడేడమ్మా నా కొడుకు? పిలవండి, ఎక్కడ ఉన్నారు? ఏయ్, ఇటు రారా. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను ఏంటమ్మా? అంటే ఏమిటో అనుకున్నాను. ఏమిట్రా ఇది? పనులన్నీ నాకే చెప్తుంది. ఆ. నేనే డ్యూటీకి వెళ్దాం మరి అనుకుంటున్నా. ఇద్దరు కలిసి తీసుకున్నారు 10 లక్షలు కట్నం. అమ్మో మన గురించి పోలీసుల్లో చెప్పేలా ఉందిరా. ఒరేయ్ ఒక పని చేయరా,
ఈ దోశ నువ్వు తినిపించు, కాఫీ నేను పడతాను, ఎలాగోలా కానిచ్చేద్దాం. మరి ఆ బెడ్షీట్లు ఎవరు మడత పెడతారు? మేము మడత పెడతాం. మరి వెళ్ళండి మడత పెట్టండి ఫస్ట్. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. ఆవులింత వస్తుంది, కొంచెం చిటికే నత్తయ్య. నువ్వు చేస్తున్నావు ఏంటమ్మా? ఏం చూడలేదు. చేస్తాడ్రా? 10 లక్షలు తీసుకున్నప్పుడు అన్ని చేయాలి కదా. మాట్లాడితే 10 లక్షలు అంటుందమ్మా. అబ్బా నడవలేకపోతున్నానే. ఏమండి వచ్చి కొంచెం కాలు కదపండి. అమ్మా, ఈ ఘోరం చూసించాలి, నేను ఇంకా చూడలేను బాబోయ్, నేను వెళ్ళొస్తాను. నేను కాశీ యాత్రలకు పోతున్నాను రా. అమ్మా నేను వస్తానమ్మా, ఆగమ్మా. దీంతో ఉండే కన్నా కాశీలో ఉండడమే మేలమ్మా. వాడిని వెళ్ళి కాశీలో వదిలేద్దాం రా. తీసుకెళ్దామా? కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేయాలి కదా, దీన్ని వదిలేద్దాం పదా. అయ్యి బాబోయ్ దీని రాను. ఉంటుంది కొంతమందికి ఇలా కూడా బద్ధకం ఉంటుందమ్మా. అది రియల్. అది ఆ? మార్నింగ్ 11 అయితే కానీ లేకపోతే ఇంట్లో ఉంటే. మరి వర్క్ అంటుంది. సాటర్డే సండే ఇంట్లోనే ఉంటుంది. మమ్మీ లెగ్గు అంటే కాసేపు ఒక్కొక్కసారి సమాధానం కూడా చెప్పదు. ఎగ్జాక్ట్ 11 అవ్వాల్సిందే లెగడానికి. 11కి టంగ్ మళ్ళీ చేస్తా. 11 or 12 మధ్యలో అలారం ఉందన్నమాట బాడీలో. నేను చూశాను కొంతమంది మెట్రోల్లో ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు ఇట్లా నిలబడి నిద్రపోడు. వాళ్ళు అట్లా కూడా పడిపోకుండా వాళ్ళు నిద్రపోగలుగుతారు. అక్క మీరు పర్ఫెక్ట్ గా చూపిస్తున్నారు అక్క. నువ్వు అది చేస్తూ ఉంటావా ఏంటి? ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను ఫస్ట్ టైం అమెరికాకి షూటింగ్కి వెళ్ళినప్పుడు 95-96 ఆ టైముల్లో న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వరకు వెళ్లాల్సి వచ్చేది రోజు 1 గంటన్నర జర్నీ. ఆ జర్నీలో ఒక ఆయన కార్ నడిపేవాళ్ళు అనమాట. ఆయన కార్ నడిపేసి ఇలా కూర్చున్న తర్వాత వాళ్ళు అదేదో ఔటర్ రింగ్ రోడ్ లాగా ఒకటి ఎక్కేవాళ్ళు అనమాట. ఎక్కిన తర్వాత అన్ని సెట్ చేసేసి పడుకునేవాడు. నేను మా అమ్మ పడుకున్నాడు అంటే మళ్ళీ లేచి ఏం కాదండి స్ట్రైట్ రోడ్ కదా పెట్టేసుకుంటాడు అంతే అనేవాడు. మలుపులు రావా అంటే మాకు మలుపులు ఉండవండి, అక్కడైతే మీకు ఉంటాయి, ఏం జరగదు అని చెప్పి ఓకే చూద్దాం పాయింట్ లేదు. ఇప్పుడు సౌమ్య చూడండి. సౌమ్య 1 2 3 4 3 ఓకే చూద్దాం. హాయ్ సుమా, నేను ఇచ్చే పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ముక్కుకి పెదాలకి మధ్యలో పెన్సిల్ పెట్టుకొని ఒక డైలాగ్ చెప్పాలి. ముక్కుకి పెదానికి మధ్యలో పెన్సిల్ అంట, డైలాగ్ చెప్పాలి లేదా పాట, పడిపోకూడదు. పాట డైలాగా? బాగుమతి డైలాగ్. బాగుమతి డైలాగ్ ఓకే. డైలాగ్. ఎవరు పడితే వారు రావడానికి ఇది పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. అబ్బా చేతులు పట్టుకున్నావు బిడ్డ. ఓకే మనం ట్రై చేద్దాం ఇప్పుడు. రెడీ? ఓడు పడితే ఆడు రావడానికి పోవడానికి ఏదైనా పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. చెప్పమ్మా నువ్వు. నేను చెప్పా. ఎవరు పడితే పడితే అంటే పెన్సిల్ పడింది. ఎవరు పడితే వాళ్ళు రావడానికి పోవడానికి పశువుల దొడ్డ, బాగుమతి అడ్డ. ఏమో మరి ఇంతే చెప్పారు. ఒక పాట కూడా పాడండి అయితే. సరే మేకప్ ఎలా చేస్తారో చెప్పండి ఇలా పెట్టుకొని. మేకప్ వేసేటువంటి విధానం ఫస్ట్. ఆగండి ఒక నిమిషం. నమస్కారం, మేకప్ క్లాసెస్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మేకప్ లెవెల్ నంబర్ 1 ఎలా వేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాము. మన నిపుణురాలు సౌమ్య ఇక్కడే ఉన్నారు స్టూడియోలో. సౌమ్య చెప్పండి. ముందుగా క్లెన్జర్ మిల్క్ తో ఫేస్ మొత్తం క్లీన్ చేయాలి. ముందుగా క్లెన్సింగ్ మిల్క్ తో మీ ఫేస్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత మాయిశ్చరైజర్ తోటి కొంచెం, ఆ తర్వాత మాయిశ్చరైజర్ తోటి కొంచెం, నెక్స్ట్ ప్రైమర్. ఫస్ట్ ప్రైమర్ తీసుకోవాలి. ప్రైమర్ తీసుకొని ఒక మంచి వెడల్పాటి బ్రష్ తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఎలాంటి బ్రష్లు లేకపోయినట్టయితే బాత్రూమ్ లో ఉండే టూత్ బ్రష్ ని తీసుకొని బాగా కడుక్కున్నాక ఏం చేయాలో సౌమ్య గారు చెప్తారు. నెక్స్ట్ ఫౌండేషన్ అప్లికేషన్. ఫౌండేషన్ అప్లికేషన్. మీ ఫ్లాట్స్ లోని ఫౌండేషన్ పిల్లర్స్ బాగున్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఆ ఫౌండేషన్ బాగున్నాయా లేదా అని కదిపి చూసిన తర్వాత ఏం చేయాలి సౌమ్య గారు? అంతే చేయాలా? సగం మేకప్ లో ఉన్నాను నేను. ఫౌండేషన్ నవ్వుతారంట. మేము చేసేదే ప్రోగ్రామ్ నవ్వడం కోసం. అయ్యో. సౌమ్య స్కోర్ చూద్దాం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ రైటా రాంగా. ఈ రౌండ్ లో ఫస్ట్ కుక్కర్ గెలుచుకోబోతుంది ఎవరో చూద్దాము. మేము అడిగేటువంటి స్టేట్మెంట్స్ కి రైటా రాంగ్ గా చెప్తే చాలు 40 పాయింట్స్ వచ్చేస్తాయి మీకు. సౌమ్య వచ్చేయి.
సౌమ్య కుక్కర్ మంచిగా. మీకు బుజ్జి పిల్లలా? ఎంతమంది? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? బాబు 3rd క్లాస్, ఓకే. పాప ఇంకా school. సౌమ్య అని పేరు పెట్టుకున్నందుకు అనుకుంటా అసలు మాట కూడా అసలు బయటికి రావడం లేదు, సౌమ్యంగా వస్తోంది చాలా. ఫస్ట్ స్టేట్మెంట్, దాల్చిన చెక్కని ఆంగ్లంలో సినమన్ అని అంటారు. రైటా రాంగా? రైట్ మ్యామ్. రైట్. ఓకే, ఈ స్టేట్మెంట్ రైట్ అంటున్నారు. రైటా రాంగా చూద్దాం. రైట్. తీసుకో 20 పాయింట్స్ అండి. కుక్కర్ కూడా. ఇడ్లీ రవ్వ వచ్చిందండోయ్. కంపల్సరీ కావాలి కదా మనకి ఇళ్లలో. మీరు ఇడ్లీ రవ్వ వేస్తారు కదా? పిల్లలు ఉంటే మ్యాండేటరీ కదా మ్యామ్. కొంతమంది ఏమో మినపప్పు రైస్ వేస్తారు రవ్వ వేయకుండా. కాకపోతే మేము ఇడ్లీ రవ్వనే వేస్తాం. మీరు రవ్వ వేస్తారు. ఓకే, అయితే కావాలి మరి. Yes, ma'am. మన దేశంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. రైటా రాంగా? ఇడ్లీ రవ్వ మిస్ అయిపోకూడదంటే కరెక్ట్ గా గెస్ చేయాలి, లేదంటే రేపు ఇంట్లో ఇడ్లీలు పెట్టుకోలేరు, రవ్వ మిస్ అయిపోతారు. రైట్ మ్యామ్. ఓన్లీ మినపప్పే తినాలి. డబుల్ హార్స్ మినపగుళ్ళు 12 కప్పులు. రైట్ మ్యామ్. రైటా? సరే రైట్ అంట మరి. రైటా రాంగా చూద్దాం. సో రైట్ ఆన్సర్, హిందీనే ఎక్కువగా మాట్లాడతారు. ఆప్కో ఆతా హిందీ? నై మ్యామ్. జాతా? మా హస్బెండ్ బాగా మాట్లాడు. పిల్లలు కానీ హస్బెండ్ కానీ. హస్బెండ్ ఆయా? నై మ్యామ్. మా మదర్. మదర్ ఆయే. నమస్కారం అండి, బాగున్నారా? అండి బాగున్నామండి. చూస్తూ ఉంటారా స్టార్ మహిళ? చూస్తామండి. థ్యాంక్ యూ అండి. చూడండి మీ అమ్మాయి ఇడ్లీ రవ్వ గెలుచుకుంది. కావాలి కదండి ఇడ్లీ రవ్వ. రేపటికైతే ఇడ్లీలే. ఏంటి పల్లి పచ్చడా? పల్లి పచ్చడేనండి. పల్లి పచ్చడేనా? మీ ఇంట్లో కూడా బాగా ఫేమస్? ఫేమస్. మా ఇంట్లో కూడా బాగా పల్లీల పచ్చడే ఫేమస్. కొబ్బరి పచ్చడి కూడా కేరళ కొబ్బరి, ఈ పల్లీలేమో ఇటు, రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అలాగే ఇడ్లీ సాంబార్. ఇడ్లీ సాంబార్ కూడా చేస్తానండి. కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి పిసికి పిసికి తినేయాలి. అసలు అంత పిసుకుతారు, ఈ మాత్రం పిసకడానికి ఎందుకు అందులో పెట్టుకోవాలో అర్థం కాదు నాకు. పిండి చేయొచ్చుగా. ఓకే, సో తీసుకోండి 40 పాయింట్స్. ఎవరెవరి దగ్గర లాక్కుంటారు చెప్పండి. సత్య 20, సంజయ్ 20. సౌమ్య 40. ప్రేక్షకులు, ఈ రోజు మిమ్మల్ని మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, స్టార్ మహిళ మధ్యాహ్నం ఏ సమయానికి ప్రసారం అవుతుంది? మీ సమాధానంతో పాటు మీ పేరు, ఊరు, ఫోటోని 9701366614 కి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు వాట్సాప్ చేసినట్టయితే సరైన సమాధానం పంపిన వారిలో నుంచి 10 మందిని ఎంపిక చేసి వారి ఫోటోల్ని రేపటి స్టార్ మహిళలో ప్రసారం చేస్తాం. అంతేకాదండోయ్, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంపిక కాబడిన వారిలో నుంచి స్టార్ మహిళలో పాల్గొనే 4 లక్కీ విజేతల ఫోటోల్ని శనివారం ప్రసారం చేస్తాం. సత్య కమ్. వంట చేస్తావా ఇంట్లో? చేయవా? తింటాను. మొత్తం అమ్మేనా? చెల్లి ఇవి చేస్తా సూపర్ గా. అదేంటి మరి నిద్రపోద్దన్నా? వంట ఒక్కటే చేస్తుంది, బికాస్ తింటది కదా. దొంగ. తినడానికి అయితే ఇందాకేమో నిద్ర గురించి అంత చెప్పావు, అంత వంట చేస్తాను చెప్పలేదు. నిద్రపోతాను కానీ వంట కూడా చేస్తాను. బోత్ ద థింగ్స్ యూ డు. ఓకే, సో నువ్వు యో వర్కింగ్ కదా, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు? నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. ఓకే. సో ఆ తర్వాత మా అమ్మ చాలా కష్టపడి. అమ్మా ఏది ఒకసారి నమస్కారం అండి, బాగున్నారా? సో 10th లో ఉన్నప్పుడే చనిపోయారు. ఓకే ఓకే. సో అప్పటి నుంచి చాలా కష్టపడింది మా ఇద్దరిని ఒక స్టేజ్ కి తేయడానికి. ఆ తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత చెల్లి కూడా నేర్చుకోవాలి, తనకు కూడా అన్ని తెలియాలి. మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది సుమ గారు. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఇది మీ షో అని, బట్ మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అండి నాకు. చాలా థ్యాంక్స్ అండి. కానీ నిజంగా మీరు స్ఫూర్తి, ఎందుకంటే ఆ టైంలో కూడా మీరు నిలబడి వాళ్ళిద్దరిని చూసుకొని, అండ్ ఆ ఏజ్ 10th గ్రేడ్ అంటే 15 years 16 years బాబోయ్. అవునండి. వాళ్ళ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా కష్టపడ్డారండి. మీరు వాళ్ళకి కష్టపడడం నేర్పించారు, ఎలా ఎలా కష్టపడి నిలబడాలి అని. వాళ్ళు కూడా అలాగే కష్టపడి పైకి వచ్చారు. అవునండి. సో
టెన్త్ లో నువ్వు జాబ్ చేయలేదు, ఇంటర్మీడియట్ తర్వాత. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి నేను పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేయడం ఏం జరిగింది. జాబ్? మన చైనా మాల్స్ ఉంటాయి కదా రోడ్ మీద, ఆ. ఎనీథింగ్ ఫర్ 50 అని, అవును. అందులో సేల్స్ గర్ల్ లాగా. ఈ రోజు నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు షేర్ దాట్. ఎందుకంటే అలా 50 రూపీస్ పర్ డే వేజెస్ చేసి నేను అక్కడ ఇంటర్ కంప్లీట్ చేసి 50 రూపీస్ పర్ డే. అక్కడ వచ్చిన వాళ్ళు నా కమ్యూనికేషన్ చూసి ప్రతి ఒక్కరు విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళేవారు అనమాట. వన్స్ యూ డన్ విత్ యువర్ అండర్ గ్రాడ్ యూ కెన్ కమ్ అండ్ అటెండ్ ఇంటర్వ్యూ అని. ఆ కార్డ్స్ అన్ని కలెక్ట్ చేసి నేను అట్లా స్టెప్ తీసుకుని ఈ రోజు ఈ పొజిషన్ కి వచ్చాను. బట్ ఒకటి ఏంటంటే మీరు ఆ రోజు చెప్పారు దట్ ఏ ఉమెన్ అయినా ఈ రోజు ఇలా ఉండడానికి కారణం దెర్ ఇస్ అ గ్రేట్ ఫ్యామిలీ అని. సో ఐ వుడ్ సే దెర్ ఇస్ అ గ్రేట్ మదర్ బిహైండ్. చాలా కష్టపడ్డామండి. అమ్మా అమ్మా నన్ను మళ్ళీ పెంచవా. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఆడవాళ్ళు, ఎంత కష్టపడతారు. వాళ్ళకి ఇలాంటి ఒక వేదిక కూడా దొరకదు చెప్పడానికి. ఎవడు మెచ్చుకోడు కూడా, ఏం చేసావంటారు అంతే. మా ఆయనకి చనిపోయినప్పుడు బాధ లేదు, కానీ మేము పడ్డ కష్టాలకి బాధ వచ్చింది. అవునండి. ఏంటంటే భర్త ఉన్నప్పుడు వరకు చాలా వరకు ఆడవాళ్ళు ఫైనాన్షియలీ డిపెండెంట్ గా ఉంటారు వాళ్ళ మీద. అప్పటి వరకు తెలియదు, అన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు ఇంట్లో, అన్ని చూసుకుంటారు. అవునండి. సడన్ గా మనిషి వెళ్ళిపోతే ఏం కష్టపడివ్వలేదండి. అదే చాలా ప్రేమగా చూసుకున్నారు. చనిపోయిన తర్వాత మాకు అన్ని కష్టాలు తెలిసినాయండి. వీళ్ళు కూడా 50 రూపాయల అప్పటి నుంచి కష్టపడ్డారండి. ఎదిగే వరకు ఎదురవదా ఎదలో పసితనము. కానీ మీలాంటి ఆడవాళ్ళు, అలాగే ఈ మధ్య కాలంలో నేను చూసిన కొంతమంది ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, భర్తలు కూడా ప్రిపేర్డ్ గా వాళ్ళని ప్రాక్టికల్ గా ఉంచాలి. కంప్లీట్ గా భర్తలు మంచిదే, అన్ని చేసి పెట్టడం, అన్ని తీసుకొని వెళ్ళడం, చూసుకోవడం అన్ని మంచిదే. కానీ ఇదిగో పలానా చోట ఇది ఉంది, నేను ఈ అప్పు చేశాను, లేదా నీకు ఈ డబ్బులు ఉంటాయి, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవి ఉన్నాయి అని చెప్పడం ప్రాక్టికల్ గా. పోతారని కాదు, రేపొద్దున ఇలాంటి ఒక పరిస్థితి వస్తే ఇప్పుడు మీరు ప్రిపేర్డ్ గా లేరు చూసారా, ఆ మాత్రం కొంచెమైనా ప్రిపరేషన్ ఉండాలి. వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి కూడా ఏముంది ఏంటి. నేను ఒకవేళ లేకపోతే నువ్వు పిల్లల్ని ఎలా పెంచుతావే, ఆ ప్రిపరేషన్ కూడా చెయ్యాలి వాళ్ళని. 50 రూపాయలకి వెళ్ళి నువ్వు ఒక ఆడపిల్లవి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అలా చైనా బజార్ లో నువ్వు నించొని చేసావంటే నువ్వు ఎన్ని ఫేస్ చేసి ఉండుంటావు. చాలా ఫేస్ చాలా ఉంటాయి సమస్యలు. మనిషి లేనటువంటి లోటు ఎవరూ తీర్చలేరు. కనీసం ఫైనాన్షియలీ ఎకనామికలీ అయినా మీరు నిలబడగలుగుతారు. అది మీ అమ్మగారిని చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా మంది ఆడవాళ్ళు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి సుమా గారు. మీ షో అంటే నాకు చాలా ఇష్టం. రోజు చూస్తాను. ఆ టైంకి పని అయిపోయినా సరే పని మానేసి కూర్చుని సరే, బంగారు తల్లులు ఉన్నారు మీకు ఇద్దరు. రేపొద్దున ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా ఎవరైనా వచ్చేటప్పుడు ఫస్ట్ చెప్పండి, మా అమ్మ ఉంటారు చూసుకుంటాను, ఆ తర్వాత ఇవన్నీ అని. 100%. ఓకేనా? తప్పకుండా. సత్య, గ్రేట్ సత్య. థ్యాంక్ యూ సో మచ్. శుభ్రంగా 3 పూట్ల తిండి దొరికినా కూడా ఇంకేదో లేదు లైఫ్ లో అనుకునేటువంటి చాలా మంది పిల్లలకి ఆదర్శం. థ్యాంక్ యూ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. బై ద వే, నేను ఎప్పుడు వర్క్ చేయడం మొదలెట్టానో తెలుసా? నా 16th ఇయర్. సో ఇట్స్ బీన్ 30 years since I've been working. Still working. ఒక పక్కన చదువు, ఒక పక్కన వర్క్. అప్పట్లో సీరియల్స్ అంటే రాత్రి 12, 1 గంట, 2, మళ్ళీ పొద్దున్నే పరిగెత్తు, అట్లా 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 గడిచిపోయి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. అండ్ ఇట్స్ బిన్ సక్సెస్ఫుల్ ఆల్సో. యా, దట్స్ బికాస్ మనం ఏదో చేసేసేయాలి, మనకి ఇంత రావాలి అనుకుని కాదు. వీఆర్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. కరెక్ట్, చేస్తూనే ఉన్నాం. పైగా మాట మీద ఉన్నాం. నేను ఇవాళ వస్తాను, ఈ టైం కంటే వస్తాను, చేస్తాను. సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ దట్ కమిటెడ్ మాట. దట్స్ ఆల్. ఓకే, సో నీ ఫస్ట్ స్టేట్మెంట్, మన కంటి చూపు బాగుండాలి అంటే సి విటమిన్ అవసరం అవుతుంది. రైటా రాంగా? సి విటమిన్, విటమిన్ సి కంటి చూపుకి. ఆలోచించి ఒకసారి, రైటా రాంగా?
రైట్. బాగా ఆలోచించుకో. రైటా రాంగా? రైట్. కంటి చూపుకి రైట్ ఆన్సరా? right. సరే రైట్ అంటుంది, మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. నీ సెలవడిగి నీ కదిలెడుతున్నా. అందుకే బాగా ఆలోచించు అని కూడా హింట్ ఇచ్చా. ఇందాక అసలే ఎమోషనల్ అయ్యాం. ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుని ట్రై చేశాను కానీ విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ కి ఈ మధ్య బాగా ఇది ఏ ఓకే ఓకే. క్యారెట్లు అవి తినమంటారు కదా. అవునవును. చీమల కళ్ళకి మంచివి, చీమల కళ్ళకి మంచివి అంటారు. ఎందుకు? కళ్ళు బాగుంటే చీమలు కనిపిస్తాయని. అంతేగాని చీమల్ని కూర్చొని తినమని కాదు. మన శరీరానికి సంబంధించి బీపీ అంటే బోలెడు ప్రెషర్. రైటా రాంగా? రాంగ్. రాంగా? మరేంటి బీపీ అంటే? బ్లడ్ ప్రెషర్. బోలెడు ప్రెషర్ కాదా? కాదు. బాగుంది కానీ ఇదేదో బీపీ బోలెడు ప్రెషర్. రాంగ్ అంట. మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. తీసుకో, రవ్వొచ్చింది. 20 పాయింట్స్. ఎవరి దగ్గర నుంచి పాయింట్స్ లాక్కుంటావో చెప్పు. సౌమ్య 20 పాయింట్స్. సౌమ్య -20. రమ్య సానియా మిర్జా షటిల్ ఆటకి సంబంధించిన క్రీడాకారిణి. రైటా రాంగా? రాంగ్. దేని క్రీడాకారిణి ఆవిడ? సో ఇది రాంగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటుంది. రైటా రాంగా చూద్దాం. అలాగో కొంచెం ఖాళీ ఉంది కదా, వంటలు నేర్చేసుకొని వెళ్ళు. అవును, అక్కడ ఎలా ఫుడ్ మీకు? చేస్తాను వంటలు అప్పుడప్పుడు. అక్కడ చేసుకోవాలా? చేసుకుంటాము. క్యాంటీన్ లేదా? ఉంటది. టైం టు టైం పెడతారన్నమాట. డే మొత్తం ఓపెన్ ఉండదు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కి కొన్ని వెరైటీ లైక్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇండియన్స్ ఉన్నారా? మా యూనివర్సిటీలో మొత్తం ఇండియన్సే. అయితే ఇంకేం పానీపూరి కూడా ఉంటుందిలే. లేదు, చాలా మిస్ అయ్యాను 1 year మొత్తం. ఎలా వెళ్తారు? వి హావ్ టు గో ఇన్ 5 flights. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తాము. ఢిల్లీ టు ఆమ్స్టర్డామ్ కి వెళ్తాము. ఆమ్స్టర్డామ్ టు పనామా వెళ్తాము. పనామా టు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కి వెళ్తాము. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టు బార్బడోస్. బాబోయ్, కాంట్ గో వయా న్యూయార్క్? No, we didn't get a visa, so we are trying for that. We have a student visa of Barbados. ఓకే ఓకే. సెకండ్ క్వశ్చన్. ప్రీ రిలీజ్ అంటే సినిమా విడుదల తర్వాత జరిపే ప్రచార కార్యక్రమం. రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎప్పుడు చేస్తారు? చూసావా నువ్వు ప్రీ రిలీజ్లు? చూస్తాను అప్పుడప్పుడు. మాకు కూడా మొన్నటంతా లాక్డౌన్ కదా, ఏం లేవు అసలు. నేను మిస్ అవుతానని షూటింగ్స్ చేయలేరు అందుకని. నేను చేయలేదు, అందుకే మొన్నే చేశాను ఒకటి క్రాక్. ఏ ప్రీ రిలీజ్ తో లాస్ట్ ప్రీ రిలీజ్ అయిందో తెలుసా నాకు? March 14th లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సినిమా పేరు నిశ్శబ్దం. అదే లాస్ట్ ప్రీ రిలీజ్. దాని తర్వాత అంతా నిశ్శబ్దం. మొత్తం పాండమిక్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రీ రిలీజ్ ఏంటి? క్రాక్. లైఫ్ లో గుర్తుండిపోతాయి ఇవి నాకు. మాకు అక్కడ టైం ఉండదు కాబట్టి చూడం. ఇప్పుడు చూడు, అన్ని వరుసగా చూసుకుంటూ వెళ్ళిపో. అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవరు, జెర్సీ అన్ని చూసుకో. ఓకే, బాగుంటాయి. సుమాని ఎవరో కొత్త యాంకర్ చేసింది. సుమాని గుర్తు పెట్టుకుంటాం, ఎవరిని మర్చిపోయినా మర్చిపోకపోయినా. బార్బిడోస్ లో కూడా గుర్తు పెట్టుకుంటావా? గుర్తు పెట్టుకుంటాం. స్టార్ మధ్యలో కూడా క్యాష్ మాత్రం తప్పకుండా చూస్తాం. అక్కడ కూడా చూస్తారా? ఎవ్రీ సాటర్డే. మన తెలుగు వాళ్ళు ఉన్నారా? అందరం తెలుగు వాళ్ళం. ఏదున్నా లేకపోయినా యూట్యూబ్ ఉంటుంది కదా. బార్బిడోస్ లో వాళ్ళందరికీ. సరే అయితే ఇప్పుడు ఇది రాంగ్ అన్నావు. రైట్ రాంగ్ చూద్దాం. ఓకే, తీసుకో బుట్టలు. అలాగే నీకు 40 పాయింట్లు వచ్చాయి. ఎవరి దగ్గర లాగమంటావు? కరెక్ట్ గా చెప్పు. 40 పాయింట్స్ సత్య. 40 పాయింట్స్ సత్య అయినా నీకు 40. నీ కుక్కర్ సంధ్యాదా? బాగుందా? దీనికోసమైనా నేను కరెక్ట్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు వంట కూడా బాగా చేస్తావంట ఇంట్లో. అవును, అందుకని నువ్వు కరెక్ట్ గా చెప్పాలి, తప్పదు. జంతువులలో ఏనుగు జంప్ చేయలేనటువంటి ఒక జంతువు. రైటా రాంగా? రాంగ్. ఓకే,
రాంగ్ అంట. మరి ఇది రైటా రాంగా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏనుగు జంప్ చేయలేదు. చూసావా ఎప్పుడైనా ఏనుగుల్ని జంప్ చేయడం? పరిగెడుతుంది కానీ జంప్ ఇట్లా 2 కాళ్ళు ఎత్తాలంటే అది 4 కాళ్ళు ఎత్తాలి. సో జంతువుల్లో ఏనుగు జంప్ చేయలేనటువంటి జంతువు. కుక్కర్ పోయి. మనం తాగే టీని తెలుగులో తేనీరు అంటారు. రైతా. ఇదిగో గోధుమలు. ఏం చేస్తావు? చపాతీలు చేస్తా. పట్టిస్తావా? మీరు పిండాడించిందే తీసుకుంటారా లేకపోతే డైరెక్ట్? డైరెక్ట్. సరే అయితే ఇది రైట్. రైట్. రైట్ అంట. మరి రైటా రాంగా చూద్దాం. ఓకే ఇది వచ్చేసింది. అండ్ తేనీరు ఈజ్ ఈక్వల్ టు టీ. 20 పాయింట్స్ తీసు. 20 రమ్య. అండ్ సంధ్య 20. ఈ రౌండ్ పూర్తయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 150 పాయింట్స్ తో సత్య. చార్మేళలో మన ఆఖరి రౌండ్ ఓన్లీ వన్స్ మసక్. ఓన్లీ వన్స్. ఓకే మీ గేమ్ బలూన్ ని మీరు రైట్ హ్యాండ్ తో తీసుకోండి. చేతిలో ఏమో ఈ గ్లౌజ్ వేసేసుకోవాలి మీరు ముందుగానే. కాళ్ళకి షూస్ వేసేసుకొని అక్కడికి వెళ్ళి ఈ బలూన్ ని అందులో పెట్టి బుట్టలో లెఫ్ట్ హ్యాండ్ లో ఉండేటువంటి గ్లౌజ్ తో దాన్ని గుద్ది పగలగొట్టాలి. ఇది గేమ్. ఒక్కొక్క బలూన్ కి 10 పాయింట్లు. అలా పగిలితే మీరు దారిలో తీసుకెళ్తూనే పగిలిపోతే పాయింట్లు రావు. మీరు ఇట్లా కొడితేనే పాయింట్. ఓకే సో వీ విల్ స్టార్ట్ విత్ సంధ్య. బాగున్నాయి, కరెక్ట్ గా సరిపోయాయి. ఈ సైజ్ కోసమే వెతుకుతున్నావు కదా నువ్వు మార్కెట్ లో చాలా రోజుల నుంచి. చూసావా దొరికేసింది. రెడీ 1 2 3 గో. వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే.
ప్రేక్షకులు ఈ రోజు మిమ్మల్ని మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్టార్ మహిళ మధ్యాహ్నం ఏ సమయానికి ప్రసారం అవుతుంది? మీ సమాధానంతో పాటు మీ పేరు, ఊరు, ఫోటోని 9701366614 కి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు వాట్సాప్ చేసినట్టయితే సరైన సమాధానం పంపిన వారిలో నుంచి 10 మందిని ఎంపిక చేసి వారి ఫోటోల్ని రేపటి స్టార్ మహిళలో ప్రసారం చేస్తాం. అంతేకాదండోయ్, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంపిక కాబడిన వారిలో నుంచి స్టార్ మహిళలో పాల్గొనే 4 లక్కీ విజేతల ఫోటోల్ని శనివారం ప్రసారం చేస్తాం. సత్యారండి. 1 2 3 గో. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెయ్యక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పబ్బదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే నాటకర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. 70 points. సౌమ్యాని టార్గెట్ 9. అలాగైతే నువ్వు విన్ను, లేదంటే సత్య విన్ను. ఆల్రెడీ చాలా ప్రిపరేషన్ లో ఉంది, ఎలా నడవాలి ఏంటి అన్ని ఆలోచించుకుంటుంది. రెడీ? 1 2 3 గో. అంటూ గంట గంటకి సల్లే మోగు మాటి మాటికి, నువ్వెక్కడున్నావంటూ నీ పక్కనెవరంటూ చేస్తాం వేళ్ళకొచ్చే డౌట్కి. కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నేటుకి, గుచ్చేటి చూపరో సర్చింగ్ యాప్రో, పాస్వర్డ్ మార్చాలి ఫోన్కి. లేజరు స్కానరు ఎక్స్రే ఒక్కటయ్యే ఆలిగా పుట్టినాది చూడరో, చీటికి మాటికి సూటిగా. 8 7 6 5 4 3 2 1. 80 points. సో అలా ఇవాళ విన్నర్ సత్య. పాల పిట్టలో వలపు, నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు, నీ కట్టు కట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. కంగ్రాచులేషన్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్, నిన్నే చూస్తే విజిలేస్తార్. సత్య ఇవాళ స్టార్ మహిళ. బర్నర్ గ్యాస్ స్టవ్, 3 లీటర్ ప్రెషర్ కుక్కర్, రోటీ మేకర్. ఇంటికి చాలా సామాన్లు వస్తున్నాయి. నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్. మళ్ళీ కలుద్దాము స్టార్ మహిళలో. అంతవరకు సెలవు, టాటా బాయ్. ఏనుగు జంప్ చేయాలంటే ఏంటి? చేయలేనటువంటి ఒక జంతువా? ఏనుగు జంప్ చేయలేనటువంటి ఒక జంతువు. ఏనుగు ఒక దూకలేను. ఉండమ్మా ఒక్క నిమిషం, నాకు అర్థం కాదు. ఏనుగు జంప్ చేయలేనటువంటి ఒక జంతువు. ఇప్పుడు ఇది ఏనుగండి, ఇది ఒక జంతువు. ఇప్పుడు ఏనుగు దీని మీద నేను జంప్ చేయాలా?
ఏనుగే ఒక జంప్ చేయలేనటువంటి జంతువు. రైట్ ఆర్ రాంగ్? ఏనుగు జంప్ చేయలేనటువంటి ఒక జంతువు. రైటా రాంగా? రాంగ్. ఓ ఏనుగు జంప్ చేయలేనటువంటి జంతువు.